పారిశ్రామిక హబ్గా కోవూరు అభివృద్ధికి ఇది ఆరంభం. రానున్న రోజుల్లో ఇఫ్కోసెస్ లో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు. ఇఫ్కోసెస్ లో పరిశ్రమ శంకుస్థాపనలో ఎంపీలు వేమిరెడ్డి, బీద, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. గత 30 ఏళ్లుగా ఇఫ్కో కిసాన్ సెస్ లో ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, ఈ ఇథనాల్ కంపెనీతో అభివృద్ధి ఆరంభమైందని, రానున్న రోజుల్లో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కొడవలూరు మండలం రాచర్లపాడు కిసాన్ సెస్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి 370 కోట్లతో ఏర్పాటు చేయనున్న గాయత్రి రెన్యువల్ ఎనర్జీ ఇథనాల్ కంపెనీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెస్ లో రానున్న రోజుల్లో టాటా, బయో ఇథనాల్, ప్రెవేసియా వంటి ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కిసాన్ సెస్ లో పరిశ్రమల ఏర్పాటుకు అడుగు పడలేదని, పరిశ్రమల ఏర్పాటుకు ఢిల్లీ నుండి ఇఫ్కో చైర్మన్ వరకు ఎన్నోసార్లు తిరిగారన్నారు. వారు పెట్టుబడులు పెట్టలేము, పరిశ్రమల ఏర్పాటుకు ల్యాండ్ అయితే తక్కువ రేటుకు ఇస్తామని చెప్పారన్నారు. ఈ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో జిల్లాలో 700 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం బీదా మస్తాన్రావు మాట్లాడుతూ 276 ఎకరాల ఇఫ్కో కిసాన్ సెస్ సైతం కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో కంపెనీలు ఏర్పాటు కాలేదని, ఎంతో మంది కృషితో కంపెనీలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో రామాయపట్నం ఎయిర్పోర్ట్ వంటి అభివృద్ధితో పాటు పలు కంపెనీలు ఏర్పాటు కానున్నాయన్నారు. నేను సైతం ఒక చిన్న కంపెనీ పెట్టేందుకు ఇఫ్కో సెస్ లో 30 ఎకరాల స్థలానికి దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇటువంటి ఫ్యాక్టరీ మనం ఇక్కడ ఆరంభిస్తున్నాం. అది తొందరలోనే డిసెంబర్ కంతా మొదలు పెడతాము అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒకటే కాదు, ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలతో కోవూరు నియోజకవర్గం కళకళలాడబోతోంది. మొత్తం యువతకంతా ఉపాధి కూడా కల్పించబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ రానున్న పరిశ్రమలు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ రాబోతుంది. ఈ ఎథనాల్ ప్లాంట్ ఇప్పుడు 360 కోట్లతో పెట్టుబడులతో ముందుకొచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకో బయో ఎథనాల్ ప్లాంట్ 29 ఎకరాల్లో 370 కోట్లతో వస్తుంది. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ లిమిటెడ్ 200 ఎకరాల్లో 6,675 కోట్లతో రాబోతుంది. ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రైమ్ ఏషియా కేర్ కంపెనీ 50 ఏకర్స్లో 600 కోట్లతో రాబోతుంది. ఇలాగ చాలా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఇది తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి కోవూరు నియోజకవర్గంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కిసాన్ సెస్లో 370 కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ రావడం మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినమనాల. ఎందుకంటే ఈ సెజ్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తాన్రావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెస్లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్లో చాలామంది ముందుకు వస్తారని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే కానీ పక్కన చైర్మన్ అతను ఎక్స్ ఎంపీ మినిస్టర్గా కూడా గుజరాత్లో పనిచేసి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్కి చాలా ముఖ్యం. ఈయన్ని చైర్మన్గా, ఇఫ్కో చైర్మన్గా పెట్టున్నారు. ఆయన దగ్గరికి దాదాపు 3 సార్లు కలిసి ఉంటారు. ఆయన ఎక్కువ గుజరాత్లో ఉంటాడు. అయినా ఆయన టైం కనుక్కొని మీరు ఎప్పుడు వస్తారు అని కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు పోయినా భోజనం అయితే పెట్టి పంపిస్తున్నాడు. నేను చేస్తాను మీకు ఎందుకు అని. కానీ నేను పెట్టుబడి మేము ఇంకా పెట్టాం. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే. మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్గా ఆయనైతే నాకు చెప్పాడు. సిఇఓ గారు చెప్పాలి దీనికి. నేను ఏమన్నా తప్పు మాట్లాడుతుంటే
నాకు చెప్పిన తర్వాత నేను రకరకాలు ఇంతకుముందు అవస్థి అని నాకు చాలా పరిచయం, పాత పరిచయం నాకు. అతని దగ్గరికి పోయాను, అతన్ని కూడా చెప్పాను ఏదన్నా అతను చాలా దాదాపు నాకు తెలిసి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఇఫ్కోని రన్ చేసిన అతను. సో అతని దగ్గరికి పోతే అతను ఈ మధ్య రిటైర్ అయ్యాడు, దాదాపు 2 months బ్యాక్ రిటైర్ అయ్యాడు. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, మేము నెల్లూరు వచ్చి పెట్టుబడి పెట్టేది జరగదు, అక్కడ మీరే ఏదన్నా ఇండస్ట్రీస్ని చూడండి, ల్యాండ్ ఇస్తాము, ఏదో ఒక స్కీమ్లో ఆ ల్యాండ్ కూడా మీకు లీజు కూడా తక్కువకే ఇప్పిస్తాను అన్నట్టు మాట ఇచ్చాడు. అప్పుడు ఎట్లో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి వాళ్ళ ఫాదరు శ్రీనివాస్ గారు, ఈ చైర్మన్ అండ్ ఎండి, చైర్మన్ శ్రీనివాస్ గారు, ఎండి సాయి గారు 23 years యంగ్స్టరు, ఎంటర్ప్రెన్యూరు. చాలా సంతోషం ఈ ఏజ్లో వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ, జిల్లా, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఇంకొక నెలలో ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ కాబోతుంది, ఎథనాల్ ప్లాంట్. అది కూడా ఇంకొక నెలలోనే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత చాలామంది వస్తూ ఉన్నారు రకరకాలు. ఈ మధ్య ఎక్స్ప్లోజివ్ వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, కానీ ఆ ల్యాండ్ కాస్ట్ కాడ కొంచెం వాళ్ళు వెనక్కిపోయారు. వాళ్ళు కూడా చెప్పి కన్విన్స్ చేస్తున్నారు, ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అది, వాళ్ళు కూడా ముందుకు వచ్చేదానికి చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలా. మీ గ్రామాల వాళ్ళు అందరికి కూడా చెప్తున్నాను, కోఆపరేషన్ మీ దగ్గర నుంచి ఉంటే వీళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పిస్తారు. దాదాపు 500 నుంచి 700 మందికి అవకాశం కూడా ఉంది ఇక్కడ. సో మీ అందరికి ధన్యవాదాలు మళ్ళీ చెప్పాలా, శ్రీనివాస్ గారికి, సాయి గారికి, మీ ఇద్దరికి ఇక్కడ మొదలుపెట్టిన దానికి ధైర్యం చేసి మీరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నాను, ఇక్కడికి రావడం, మీరు సెలెక్ట్ చేసి ఈ ఇఫ్కో సెస్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. అందరికీ కూడా ధన్యవాదాలు.